మొదటి తీర్మానం మీరు చేశారు. మహిళలకి మేము వారిని అత్యంత గౌరవిస్తామని చెప్తున్నారు. అందరం మహిళలు గౌరవిస్తారు, మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు మహానాడు పెట్టుకునే ముందు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకి మేము 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టి ఉంటే మేము కూడా సంతోషించేవాళ్ళం. అట్లాగే డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి గతంలో పావలా వడ్డీ సున్నా వడ్డీ మరి చక్కగా జగన్మోహన్ గారు అమలు చేసిన కార్యక్రమం జరిగేది. ఇవాళ దాని వైపు కనీసం చూడకుండా మరి ఎవరైతే బ్యాంకుల్లో డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి సుమారు రూపాయిన్నర వడ్డీ పడిపోతూ ఉంటే వాటి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఒక కాపు నేస్తున్న డబ్బు ఒక మహిళకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా, లేదా అమ్మఒడి కానీ లేదా ఉన్నటువంటి ఏదైతే మరి ఇతర సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారి టైంలో ఇచ్చారో అటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయకుండా కేవలం మీరు లోకేష్ గారు ఏదో పిల్లి మరి పాలు తాగుతూ ఎవరికి తెలియదు అని అనుకుంటుందట. అదే చందంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు అవినీతి అమరావతిలో పూర్తిగా కోట్లు నొక్కేసి ఆ నొక్కినటువంటి విషయాలు ఎవరికి తెలియదు అనుకుని మీరు ఈ రోజు దాన్ని మహానాడులో పెట్టుకుని మీ అంతటా మీరు మిమ్మల్ని పొగిడించుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎక్కడ సామాన్యమైనటువంటి వారు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు రకంగా పెరుగుతుంటే వారికి ఏ రకమైన సాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేకుండా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. పబ్లిసిటీ పిచ్తో మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందు వెళ్ళారు, మేము వారిని కోరుతూ ఉన్నాం. మరి ఆయన ఏదో అక్కడ ఏదైతే మన ఉన్నటువంటి పేపర్ మిల్ దగ్గర నుంచి పొల్యూషన్ జరుగుతుందని చెప్తున్నారు. మరి పొల్యూషన్ వస్తుంటే సంబంధిత మంత్రి మీరే కదా, ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటివరకు చేయలేదని మంత్రులు మీరు అంటున్నారు. మరి అదే మాట మీ దగ్గర పనిచేస్తున్న అధికారులు మరి చేయకపోతుంటే పీరియాడికల్ చెక్స్ వారు చేయకుండా మరి ఈ యొక్క గోదావరిని అంతా కూడా జల కాలుష్యంతో నింపేస్తూ ఉంటే మీరు పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారని మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. అలా భవిష్యత్తుని నాశనం చేస్తూ ఏదైతే డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద సిబిఐ విచారణ చేసేటువంటి దమ్ము మీకుందా నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందొస్తే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని పురిగా ఆ రోజు రాజశేఖర్ గారు చెప్పారు, అసెంబ్లీలో చెప్పాడు. ఈ రోజు నీకు కనీసం ఈ యొక్క జరిగినటువంటి మీ మహానాడులో కూడా దాని మీద మేము సిబిఐ చేస్తామని చెప్పే దమ్ము ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. ఏం చేద్దంటే ఈ యొక్క స్కామ్లు అసలు దొంగే ఈ చంద్రబాబు అంటే లోకేష్ ఎన్ని కోట్లు నొక్కేసి ఇవాళ డిఎస్సి విద్యార్థుల యొక్క భవిత అంధకారం చేసినటువంటి హీనుడిగా మరి లోకేష్ ఉంటాడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా ఈ 2 ఏళ్ల పదవి కాలంలో వారు చేసినటువంటి దురాఘాతాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మీద తగిన విధంగా వారు మెళ్ళ వచ్చే కార్యక్రమం చేస్తాం. వారికి హనీమూన్ టైం అయిపోయి